హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సెషన్లో టేబుల్ మెనూ యూస్ చేసి ఇలా క్యాలెండర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో సింపుల్గా ఈ ఎలా డిజైన్ చేయాలంటే ఇక్కడ మీకు ఒక బాక్స్లు కనిపిస్తున్నాయి చూసారా, 6, 13, 20కిని. సో ప్రతిసారి మనం ఒక్కొక్కటి నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ డ్రా చేసుకునే కన్నా సింపుల్గా ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రోస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం డ్రా చేసినప్పుడు ఆల్రెడీ నిన్న యస్టర్డే క్లాస్లో టేబుల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్ అనే మెనూ అని నేర్చుకున్నాం. ఇప్పుడు డ్రా టేబుల్ గురించి చూద్దాం. సో డ్రా టేబుల్ పైన క్లిక్ చేసి జస్ట్ మీకు ఎంత బాక్స్ కావాలంటే అంత బాక్స్ డ్రాగ్ చేయండి. ఓకేనా? మనం డ్రాగ్ చేసేటప్పుడు పెన్సిల్ సింబల్ కింద మారుతుంది. ఒక బాక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు సింపుల్గా లేఅవుట్ టేబుల్ టూల్స్లో లేఅవుట్లోకి వెళ్ళి రైట్ సైడ్ కావాలి కాబట్టి ఇన్సర్ట్ రైట్ అని ప్రెస్ చేయండి. ఓకేనా? సేమ్ లెంత్తో ఆటోమేటిక్గా ఫామ్ అయిపోద్ది. కిందికి కావాలి కాబట్టి ఇన్సర్ట్ బిలో చూడండి వచ్చిందా? ఓకేనా? సో ఇప్పుడు ఈ టేబుల్ మెనూలో చూస్తే మీరు స్టార్టింగ్ రోలో సో టోటల్గా యూనివర్సల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని మెర్జ్ అయి ఉంది, అవునా? సో ఇప్పుడు ఏం చేస్తారు, జస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసి లేఅవుట్లోకి వెళ్ళి మెర్జ్ సెల్స్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? సో టోటల్గా కంబైన్ అవుతుంది. ఈ రో తగ్గించడానికి రో సైజ్ నేను ఆల్రెడీ యస్టర్డే క్లాస్లో చెప్పాను, జస్ట్ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకేనా? సో ఇప్పుడు టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్లోకి అప్లై చేయాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ అలైన్మెంట్లోకి వచ్చి సెంటర్ పైన ఇక్కడ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేస్తే సెంటర్కి వస్తుంది. సైజ్ పెంచాలని ఏం చేయాలి, హోమ్లోకి వెళ్ళి సో గ్రో ఫ్రాంట్ పైన క్లిక్ చేస్తే సైజ్ పెరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దానికి బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో బ్లూ కలర్లో ఉంది కాబట్టి సెలెక్ట్ చేసి ఫాంట్ కలర్ వెళ్ళి కలర్ అనేది అప్లై చేయాలి. ఓకేనా? థిక్గా ఉండాలంటే బోల్డ్. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 రోస్ అనేవి మెర్జ్ అయ్యాయి. ఓకేనా? సో క్యాలెండర్ అనేది 2 రోస్కి మెర్జ్ అయింది, సెప్టెంబర్ అనేది 2 రోస్కి మెర్జ్ అయింది, 2023 అనేది దీనికి 2 రోస్ అనేవి మెర్జ్ అయ్యాయి. అంటే టోటల్గా 1, 2, 3, 4, 5, 6 రోస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఎన్ని రోస్ తీసుకున్నాం చూడండి, 1, 2, 3, 4, 5, 6, బట్ 7 ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఒక రో వచ్చింది కాబట్టి దీన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, లేఅవుట్లోకి వెళ్ళి డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కాలమ్ అని ప్రెస్ చేస్తే పైది కూడా పోతుంది చూడండి. సో ఎందుకు పోయిందంటే రీజన్ ఏంటంటే దీని నుంచి పైన ఇది మెర్జ్ అయింది, టోటల్ రోలో మెర్జ్ అయింది కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని కంబైన్ చేయాలి. సో కంబైన్ చేయాలంటే ఏం చేయాలంటే జస్ట్ డిజైన్లో ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా? డిజైన్లోకి వెళ్ళి డ్రా టేబుల్ పైన క్లిక్ చేసి జస్ట్ దీన్ని కంబైన్ చేయండి. ఇప్పుడు ఇది సెపరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ కాలం మొత్తం రిమూవ్ చేయండి అంటే లేఅవుట్ లోకి వెళ్ళి డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కాలం. ఇప్పుడు చూడండి అది రిమూవ్ అవ్వలేదు. ఓకేనా? సో సైజ్ వచ్చింది చూడండి. టోటల్ సైజు ఈక్వల్గా పెంచాలనుకుంటే మొత్తం అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసి ఓకేనా కాలం విడ్త్లో పెంచండి. చూడండి సింపుల్గా ఈక్వల్గా. సో పైది మనం సెలెక్ట్ చేయలేదు కదా, సో డిలీట్ కాలం. టోటల్ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయండి. ఓకేనా? టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసి కాలం విడ్త్ అనేది పెంచండి. సరే, డిలీట్ కాలం. సో జస్ట్ ఇక్కడ లాస్ట్లో డ్రాగ్ సింబల్ ఉంటుంది చూడండి, ఇది సెలెక్ట్ చేసి జస్ట్ ఇలా డ్రాగ్ చేసినా ఆటోమేటిక్గా కాలం అనేది పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 2 కాలమ్స్ మెర్జ్ అయ్యాయి మనకి. సో అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాలెండర్ అనేది దానికి ఒకటి మెర్జ్ అయింది, సెప్టెంబర్ 2 కాలమ్స్ అనేవి మెర్జ్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ 2 సెలెక్ట్ చేసి మెర్జ్ సెల్స్, నెక్స్ట్ 2 సెలెక్ట్ చేసి మెర్జ్ సెల్స్, నెక్స్ట్ 2 సెలెక్ట్ చేసి మెర్జ్ సెల్స్. ఓకేనా? జస్ట్ దీని యొక్క విడ్త్ తగ్గించాలి, హైట్ తగ్గించాలి. సో హైట్ మీద క్లిక్ చేసి హైట్ అనేది తగ్గించండి. ఓకేనా?
సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ దాంట్లో క్యాలెండర్ అని ఉంది, నెక్స్ట్ సెప్టెంబర్ అని ఉంది, తర్వాత 2023 అని ఉంది. సో ఇక్కడ క్యాలెండర్ సెప్టెంబర్ 2024 అని ఇచ్చి. సో ఇప్పుడు సేమ్ అలైన్మెంట్స్ అన్ని మార్చాలంటే మొత్తం సెలెక్ట్ చేసి సెంటర్ అలైన్మెంట్ హోమ్లోకి వెళ్ళి సైజ్ అనేది పెంచుతున్నాను. ఓకేనా, కలర్ అనేది అప్లై చేశాను. ఓకేనా, సెంటర్లో మొత్తం సెలెక్ట్ చేసి బోల్డ్. ఓకేనా, సో ఇది ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ మీరు ఇందులో చూస్తే ఇక్కడ 2 రోస్ మెర్జ్ అయ్యాయి. చూడండి ఇక్కడ సంక్రాంతి ఇలా డేట్స్ అన్ని రాస్తున్నారు కదా, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా ఇలా మెర్జ్ ఉన్నాయి కదా. సో దానికి ఏం చేస్తారంటే సేమ్ ఈ రెండు సెలెక్ట్ చేసి లేఅవుట్లోకి వెళ్ళి మెర్జ్ సెల్స్ అనేవి చేస్తారు. ఓకేనా, ఆటోమేటిక్గా మెర్జ్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఏం కావాలంటే సో ఆ డేట్స్ అనేది మీరు రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో డిజైన్ మీరు చూస్తే ఈ రైట్ సైడ్ కాలంలో అన్ని చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో అప్లై చూడండి. సండే అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకలా ఉంది, మండే బ్యాక్గ్రౌండ్ ఒక కలర్లో ఉంది. ఓకేనా, మరి ఇలాంటి కలర్స్ అప్లై చేయాలంటే ఏం చేయాలంటే జస్ట్ దానిపైన క్లిక్ చేసి డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు షేడింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. షేడింగ్లోకి వెళ్ళి మీకు ఇందులో దానికి ఏ కలర్ అప్లై చేయాలనుకుంటే ఆ కలర్ అనేది సెలెక్ట్ చేయండి అంతే. సో సెకండ్ వన్ సెలెక్ట్ చేశాను. డిజైన్లోకి వెళ్ళి షేడింగ్లోకి వెళ్ళి మీరు దానికి ఏ లైట్ కలర్స్ ఏమైనా ఏ కలర్ అప్లై చేయాలంటే ఆ కలర్ జస్ట్ సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. డిజైన్ షేడింగ్ షేడింగ్లోకి వెళ్ళి ఓకేనా, ఇలా కలర్స్ అనేవి అప్లై చేయొచ్చు. ఇప్పుడు నాకు లాస్ట్ 2 రోస్ అవసరం లేదు, డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ సెలెక్ట్ చేసి లేఅవుట్లోకి వెళ్ళి డిలీట్ రోస్ కొడితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇలా ఒక్కొక్కటి సో ఇక్కడ మీరు చూసిన ఫార్మేట్ ప్రకారం డిజైన్ అనేది చేయాలి. ఓకేనా, 2 సెల్స్ అనేవి మెర్జ్ చేసుకుంటూ వచ్చి సింపుల్గా చేయొచ్చు. సో లాస్ట్ దాంట్లో చూసినప్పుడు ఇన్సర్ట్ టేబుల్ చేసాం, ఇప్పుడు మనం ఏం చేసాం డ్రా టేబుల్ చేసాం. టేబుల్లోకి వెళ్ళి డ్రా టేబుల్. సో మనం ఇక్కడ అరేంజ్ చేయాలని సరే మెర్జ్ చేయొచ్చు, లేదనుకుంటే అదే టేబుల్ డిజైన్లో అరైజ్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ ఎరేజర్ సింబల్ కనిపిస్తుందా, ఎరేజర్ సెలెక్ట్ చేసి జస్ట్ మీరు ఇలా క్లిక్ చేసినా సరే ఆటోమేటిక్గా ఎరేజ్ అవుతూ ఉంటుంది మీకు. ఓకేనా, సో మీరు ఇలా కూడా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇవి జాయిన్ చేయాలనుకోండి జస్ట్ టేబుల్లోకి వెళ్ళి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి. సో ప్రతి దాన్ని కూడా పెన్సిల్ సింబల్ వచ్చిన తర్వాత డ్రాగ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా సో రోస్ అనేవి కంబైన్ అవుతాయి. ఓకేనా, సో ఇది మీరు డిజైన్ చేయాల్సిన ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ ఇంకా టేబుల్లో మనం అంతా డ్రా చేసిన తర్వాత మీరు సపోజ్ సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఇంకా 2 కావాలి కదా, లేఅవుట్, ఇన్సర్ట్ బిలో ఫ్రైడే, సాటర్డే. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి సెంట్రల్ అలైన్మెంట్లో పెట్టండి. సో లేఅవుట్లోకి వెళ్ళి సెంట్రల్ అలైన్మెంట్ పెట్టాను. హోమ్లోకి వెళ్ళి సైజ్ అనేది పెంచండి. ఓకేనా, సో ఇప్పుడు మనం డేట్స్ కూడా ఎంట్రీ చేస్తున్నాను. 1, 2, 7,
సో ఇలా వచ్చిన తర్వాత మొత్తం అన్ని ఒకే సింగిల్ అటెంప్ట్లో సెలెక్ట్ చేయండి. సో మనకి డేస్ అవన్నీ కూడా సింగిల్ అటెంప్ట్లో సెలెక్ట్ చేసి సో జస్ట్ లేఅవుట్లోకి వెళ్ళి అలైన్ సెంటర్, ఓకేనా. సో హోమ్లోకి వెళ్ళి సైజ్ పెంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ సెలెక్ట్ చేయండి. లేఅవుట్, సెంటర్ అలైన్మెంట్, హోమ్, సైజ్, ఓకేనా. సో నెక్స్ట్ ఇవి కూడా సెలెక్ట్ చేసి సో దానికి ఎంతైతే సైజ్ పెంచారో అవి కూడా సేమ్ సైజ్ పెంచి సెంటర్లో అప్లై చేయండి. హోమ్, సెంటర్, ఓకేనా. సో ఇది ప్రాసెస్ అన్నమాట. టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత సెలెక్ట్ చేసి డిజైన్లో క్లియర్ పైన క్లిక్ చేస్తే చూడండి టోటల్గా టేబుల్ అనేది ఏవైతే రోస్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ అయిపోయి డైరెక్ట్గా ఓన్లీ నెంబర్స్ మాత్రమే కనిపిస్తాయి. చూడండి ప్రజెంట్ మనకి ఈ రోస్ అన్ని మనకు కనిపించిన అవసరం లేదనుకున్నాం. సో టోటల్గా ఒక ఫార్మేట్ డిజైన్ చేసాం మనం. డిజైన్ చేసిన తర్వాత ఈ ఫార్మేట్కి మొత్తం సెలెక్ట్ చేసి డిజైన్లోకి వెళ్తే ఓకేనా. డిజైన్లో ఇక్కడ చూడండి టేబుల్ స్టైల్స్లో మీరు ఇందులో ఏ స్టైల్ సెలెక్ట్ చేస్తే ఆ స్టైల్లో అది అప్లై అయిపోతుంది. చూడండి టేబుల్ స్టైల్స్ అంటాం. సో ఇక్కడ నేను జస్ట్ టేబుల్ ఫార్మేట్లో సెలెక్ట్ చేశాను. చూడండి ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో లేదు ఇవన్నీ రోస్ అయ్యి లేదనుకోండి, వద్దనుకుంటే ఇక్కడ క్లియర్ అని ఉంటుంది చూడండి. క్లియర్ పైన క్లిక్ చేస్తే టోటల్గా మొత్తం క్లియర్ అయిపోయి స్ట్రెయిట్ లైన్స్తో ఫామ్ అయిపోయి వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది టోటల్గా టేబుల్ అనేది ఎలా డిలీట్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలనేది, ఓకేనా. సో టేబుల్ ఎలా 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 డిజైన్ చేయాలో ప్రతి స్టెప్ కూడా మీకు చెప్పాను ఇప్పుడు. సో దీని మీద అసెస్మెంట్స్ వచ్చినవన్నీ కూడా కంప్లీట్ చేయండి.